నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సీక్రెట్గా క్యాంప్స్ చాలా వెళ్తూ ఉన్నారు. సీక్రెట్ ట్రిప్స్ ఎక్కువైపోయినాయి. మరి ఆ సీక్రెట్ ట్రిప్స్ వెనకాల ఉన్నటువంటి సీక్రెట్స్ ఏంటి, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సిఎస్ జవహర్ రెడ్డి ఈ మధ్య కాలంలో అంటే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఆయన సీక్రెట్ ట్రిప్స్ బాగా వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ సీక్రెట్ ట్రిప్స్ వెనకాల ఉన్నటువంటి సీక్రెట్స్ ఏంటి అంటారు? ఏమై ఉండొచ్చు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ప్రకటించేదాకా, షెడ్యూల్ ప్రకటించేదాకా 57 రోజుల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నామం ప్రతిధ్వనించేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు రావటం, ఇప్పుడు జవహర్ రెడ్డి రీసౌండ్ వస్తుంది. జనరల్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఒక ప్రాంతంలో పర్యటిస్తే అక్కడ ఏంటి షెడ్యూల్ ఇస్తారు, నెక్స్ట్ అక్కడ మీడియాని అలర్ట్ చేస్తారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టడము, లేకపోతే ఆయన సందర్శించే ప్రాంతాలు, ఆయన ప్రాజెక్ట్ సందర్శన, ఆయన పరిశ్రమ సందర్శన, లేదు ఆయన ఆఫీస్లో ఆయన ప్రెస్ మీట్కి మీడియాకి పిలవటం, అలాంటివి జరుగుతాయి. జవహర్ రెడ్డి గారు వస్తున్నది వెళ్తున్నది ఎవరికి తెలియకుండా రావటం వెళ్ళడం, చడి చప్పుడు కాకుండా సిఎస్ వచ్చాడు వెళ్ళాడు, తర్వాత రోజు మనం మీడియాలో చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ నిన్నటి పర్యటన కూడా మీడియాకి ముందుగా సమాచారం లేదు. ఆయన ఏదో భోగాపురం వెళ్ళడం, అక్కడ ఆ విమానాశ్రయం పనులు ఏదో చూసినట్టుగా, అక్కడ పనులు స్పీడ్ చేయమని ఇచ్చినట్టుగా అనంతర ప్రకటన. అంతకుముందు ఇలాగే ఒకసారి జరిగింది. సిఎస్ గారు విశాఖపట్నం వచ్చారు, వెళ్ళిపోయారు, తెలియదు ఎవరికి. ఏంటి సిఎస్ ఏంటి, సీక్రెట్ టూర్స్ ఏంటి, అది కూడా ఉత్తరాంధ్రకి ఎందుకు, ప్రత్యేకించి విశాఖపట్నానికి ఎందుకు? జవహర్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఏమైనా దాచిపెట్టారా? నిధులు ఉన్నాయా, నిక్షేపాలు ఉన్నాయా, మడులు మాణిక్యాలు ఏమన్నా అక్కడ నిక్షిప్తం చేస్తే చూసుకోవడానికి వెళ్తున్నాడా? విశాఖపట్నం అనగానే ల్యాండ్ స్కామర్స్. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలనలో అక్కడ పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్స్, మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా పోటీపడి దోచేశారు విశాఖ భూములు. ఎందుకంటే 40,000 కోట్ల విలువైన భూములు గత 5 ఏళ్లలో అన్యాక్రాంతమయ్యాయన్నారు. కేవలం 3, ఎవరు, 2 ఎంపీలు, 1 మంత్రి, 30,000 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్స్ ఎలిగేషన్స్ వచ్చాయి. గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళ 3 27,000 కోట్ల విలువైన భూ స్కాములకు పాల్పడ్డారని విమర్శలు, మీడియాలో కథనాలు చూసాం. ఇప్పుడు విజయసాయి రెడ్డి మనం చూసాం, ఆయన ఏంటి A2, జగన్మోహన్ రెడ్డి A1గా ఆ 30 కేసుల్లో ఉంటే ఈయన A2గా ఉన్నారు. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ఎక్కడ వాలాడు, ఈ డేగ విశాఖ మీదే వాలింది. ఈయన విశాఖ మీద వాలేసరికి అక్కడ ఉన్న గద్దలన్నీ ఎగిరిపోయాయి, ఈ డేగ దెబ్బకి తట్టుకోలేక. ఇప్పుడు విజయసాయి రెడ్డి అక్కడ అసలు ఒక కొండనే కూతురు పేరు మీద రాసి ఇచ్చేసాడని. ఏది, ఒక 300 కోట్ల విలువైనటువంటి భూములు ఆ కొండతో సహా, తర్లువాడ అనే కొండ, విజయసాయిరెడ్డి కూతురు అక్కడ ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ పెడతానంటే ఆమెకేదో రాసి ఇచ్చేసినట్టుగా. అంటే కొండలు ఏ విధంగా వీళ్ళు జీర్ణం ఏదో వాతాపి జీర్ణం. అగస్త్యముని అడెవడో రాక్షసుడు, ఎవరు, వాతాపి, వాడిని అప్పుడు మింగేస్తాడు, ఎవరు, అగస్త్యముని, వాళ్ళని రక్షించడం కోసం ప్రజల్ని. అది అంతవరకు అరగడాడు. అరగపోతే ఏమంటాడు అగస్త్యముని, పొట్టనిట్ట అంటూ జీర్ణం వాతాపి జీర్ణం అంటాడు, అరిగిపోతాడు. అంటే ఆయన పవర్ అట్లాంటిది. ఇప్పుడు అట్లాంటి అగస్త్యముని లేకపోవడంతో ఈ వాతాపులంతా భూములన్నీ మింగేశారా? వీళ్ళని జీర్ణం చేసుకునే అగస్త్యముని ఎవరు? ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమంటారంటే
నా కూతురు అరవిందో వాళ్ళకి ఇచ్చాను, అరవిందో కొడుక్కి, వాళ్ళు 40 ఏళ్ళుగా వ్యాపారంలో ఉన్నారు, వాళ్ళు భూములు కొనుక్కుంటే తప్ప అంటాడు. ఇప్పుడు నా కూతురు అరవిందో బిడ్డకి ఇచ్చాను, మరి వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కున్న భూములు నాయవుతాయా అంటాడు. అసలు నాకు విశాఖపట్నంలో ఒక ప్లాటే ఉంది, ఇంకేం లేదు అంటాడు. నమ్ముతారా? ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళే తన్నుకున్నారు. విజయసాయి రెడ్డి ఏమో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఎక్కడెక్కడ భూములు ఎలా కొట్టేశాడో ఆయన బయట పెట్టాడు. కూర్మన్నపాలెం అని ఒక భూముల భాగోతం. కూర్మన్నపాలెంలో భూ యజమానికి 1% ఇచ్చి ఎంవివి సత్యనారాయణ 99% షేర్ తీసుకున్నాడు. అదేం బిల్డరు! ఇప్పుడు అదొక పెద్ద మిరకిల్. జనరల్గా ల్యాండ్ ఓనర్కి బిల్డర్కి మధ్య రేషియో ఎలా ఉంటుంది? భూమి నీదనుకో, నేను కడుతున్నాను అనుకో, చెరు సగం నీకు 9 ఫ్లోర్లు ఇస్తే నువ్వు నాకు 9 ఫ్లోర్లు వదిలేటట్టు, ఆ కట్టుబడిని బట్టి 50-50 అంటారు. లేదు బిల్డర్ ఎక్కువ అమౌంట్ పెడుతున్నాడు, ల్యాండ్ వాల్యూ తక్కువ అనుకో, 60-40, అక్కడక్కడ 70-30. ఇది ఎక్కడ చిత్రం? కూర్మన్నపాలెంలో ల్యాండ్స్ ఓనర్స్కి ఏమో 1%, ఓకే, బిల్డర్ ఏమో 99%. ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాంటి కన్స్ట్రక్షన్ జరిగిందా అని విజయసాయి రెడ్డే బయటపెట్టాడు. ఎవరిది అది ఆ స్కాము? ఎంవివి సత్యనారాయణ. ఇట్లా ఎంవివి సత్యనారాయణ ఏమో విజయసాయి రెడ్డి స్కాములు బయటపెట్టాడు. ఇతను ఎక్కడెక్కడ ఏమేమి ల్యాండ్స్ ఇచ్చేశారు. ఇట్లా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా దోచేశారు 5 ఏళ్లలో. ఇప్పుడు నువ్వు భూమి అమ్మలేదనుకో, నీది డాటెడ్ ల్యాండ్ అంటావు, చుక్కల భూమి దాంట్లో నీది పడేస్తారు. నువ్వు లబలబలాడుతూ వచ్చి మాట్లాడుకోవాలి. ఎవరిని కలుస్తావు? కలెక్టర్ని కలుస్తావు. కలెక్టర్ ఏమంటాడు? సింపుల్గా విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి అంటాడు. ఆయన దగ్గరికి పోవాలి, ఆయన గెస్ట్ హౌస్లో. ఫైనల్ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఏం జరుగుతుంది? రాసి ఇచ్చాడనమాట జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్రాని కొన్నాళ్ల పాటు విజయసాయి రెడ్డికి రాసిస్తే విజయసాయి రెడ్డి మహామేతగా మారినప్పుడు ఇక అతనికి చెక్ చెప్పడం కోసం ఎవరిని దించాడు అక్కడ? సుబ్బారెడ్డిని దించాడు, చిన్నానని. మొదటి 3 ఏళ్ళు ఆయన దున్నుకున్నాడు, చివరి 2 ఏళ్ళు సుబ్బారెడ్డి దున్నుకున్నాడు. ఈ 2 గద్దల నడుమ నక్కెవరు? గుడివాడ అమర్నాథ్ వేయాల్సినంత వేసేసాడు. ఎవరు? గుడ్డు మంత్రి, గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్. ముగ్గురు మీద 27,000 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్స్ అంటే ఎంత పెద్ద ఎత్తున ఈ 5 ఏళ్లలో విశాఖ భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. ఆయన ఎవరు? నరేష్ అగర్వాల్. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన 2 నెలలకే వాళ్ళ ఇంటి మీద పడ్డారు. ఆయన ఎన్ఆర్ఐ, ఆయన భూమి ఏదో 100 కోట్లు ఉంటుంది, వాళ్ళ బావగారిదో ఎవరిదో బంధువుల ల్యాండ్. దాని మీద కన్నేసి మేము పులివెందులాళ్ళం, నేను పలానా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సీఎం గారి బంధువులం, నీ భూమి అమ్ముతావా సస్తావా అంటారు. అంటే ఈ ల్యాండ్స్ కోసమేనా సిఎస్ జవహర్ రెడ్డి మధ్య ఈ సీక్రెట్ టూర్స్ వెళ్తున్నారు ఎక్కువ? అంటే ఇప్పుడు అక్కడ మంత్రులు కొన్నారు, మేరుగు నాగార్జున కొన్ని 100 ఎకరాలు కొన్నాడంటారు. ఆయనంతే తడి చప్పుడు కాకుండా వచ్చి వెళ్తున్నాడు. ఇక్కడ ఎవరైతే భూములు కొన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ భూములను వచ్చి చూసుకుంటూ వెళ్తున్న పరిస్థితుల్లో జవహర్ రెడ్డి కూడా అక్కడ భూములు కొన్నాడా? ఆ భూములు చూసుకుని వెళ్తున్నాడా? అక్కడ ఏమన్నా ఇంకా లావాదేవీలు, ఇంకా ఫైలింగు, ఇంకా జరగాల్సినటువంటి క్రయ విక్రయాలు ఏమైనా ఉన్నాయా? ఏంటి జవహర్ రెడ్డి సిఎస్ సీక్రెట్ టూర్స్ అనేది నీకు బయటపడాలంటే గవర్నమెంట్ మారాలా? మనం చూసాం తెలంగాణలో ప్రభుత్వం మారింది. కేసీఆర్ హయాంలో తెలంగాణలో హైదరాబాద్ పరిసరాల్లో ఐఏఎస్లు ఏ విధంగా దోచేశారో మనం చూసాం. ఒక సీనియర్ ఐఏఎస్ ఒక చోట 53 ఎకరాలు కొనేశాడు. ఇక్కడెక్కడో మాకు పంజాగుట్లో ఉన్న ల్యాండ్ అమ్మి అది కొన్నామంటాడు. ఒకటి 23 ఎకరాలు, ఒకటి 58 ఎకరాలు, ఇంకొకటి అయితే అసలు ఏకంగా 1300 ఎకరాలు. బాలకృష్ణ జీహెచ్ఎంసీలో అతనికి విశాఖపట్నంలో కూడా ల్యాండ్స్ ఉన్నాయని సర్వేయర్. ఇలా కేసీఆర్ గవర్నమెంట్లో తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్లు మంత్రులు పోటీపడి భూములు ఎలా దోచేశారో
ప్రభుత్వం మారినాక అవన్నీ ఎలా బయటకు వచ్చాయో వాటిపైన రేవంత్ రెడ్డి ఎలా ఆదేశం ఇచ్చాడో ఎంక్వైరీలకు, జ్యుడిషియల్ ఎంక్వైరీలకు, ధరణిలో జరిగిన అక్రమాలపైన ఎంక్వైరీలకు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం మారితే రేపు జూన్ 4న కొత్త ప్రభుత్వం ఏర్పడితే అక్కడ ఉన్న ల్యాండ్ స్కామర్స్ అంతా కూడా బయటకు వస్తారు. వాటిపైన విచారణలకు ఆ ప్రభుత్వం ఆదేశిస్తుంది. విజయసాయిరెడ్డి ఎంత కొన్నాడు, కూతురు ఎన్ని కొండలు ఆక్యుపై చేసింది, సుబ్బారెడ్డి భూభాగవతాలు ఏంటి, జవహర్ రెడ్డి ల్యాండ్స్ ఏంటి. సో మొత్తానికి జవహర్ రెడ్డి సీక్రెట్ ట్రిప్స్కి, టూర్స్కి సంబంధించి కావచ్చు, రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఆ సీక్రెట్ ఏంటి అనేది అందరికీ బయటపడుతుంది అంటారు. సో చూద్దామండి ఎప్పుడు వస్తుందా, అంటే రిజల్ట్స్ లోపే వస్తుందా, రిజల్ట్స్ తర్వాత వస్తుందా అనేది, ఈ సీక్రెట్ ట్రిప్స్ వెనకాల ఉన్నటువంటి సీక్రెట్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి విఎస్ గారు. నమస్తే.